శ్రీమాత్రే నమః. గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారి పాదపద్మలకు సాష్టాంగ నమస్కారాలు. నా పేరు సుధాకర్ రెడ్డి పుచ్చకాయల. అది భద్రాద్రి కొత్తగూడెం అనపరెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామం స్వామి. అది 9 రోజుల అనుభవాలంటే అమ్మవారిని ఆవాహనం చేశాక మంచి 9 రోజులు కూడా మంచిగా బాగా జరిగింది స్వామి. మంచిగా జరిగింది స్వామి. ఫస్ట్ రోజు వచ్చేసరికి మనకి ఆ, అనుభవాలు వచ్చి ఒక ఎవరో లేడీ వచ్చేసారు. వచ్చారు. గురువు గారికి చెప్తే అది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు స్వామి. తర్వాత అన్ని రోజుకు ఒక రకంగా మంచిగా సాగింది స్వామి. తర్వాత ఒక ఆవు గోమాత వచ్చి ఒక రోజు వచ్చేసి గోమాత వచ్చి నాకటం. ఓ రోజు మామూలుగా వెంకటేశ్వర స్వామి వచ్చారు. ఓ రోజు అమ్మవారు వచ్చారు. లాస్ట్ వాయనాల రోజు అమ్మవారి గజ్జల సౌండ్, మొగల సౌండ్ వినపడ్డది స్వామి ఇంట్లో. అలాగే ఫోటో నుంచి పువ్వులు కూడా కిందకి ప్రసాదంగా రాలిపడ్డాయి స్వామి. ఇది మంచిగా జరిగింది స్వామి. గురువు గారు చెప్పింది ప్రతి ఒక్కటి మనకు ఏదో రకంగా అమ్మవారు ఆ 9 రోజులలో నాకు 2 రోజులు నా వెనకాలే కాపు కాసి తిరిగినట్టే అమ్మవారు నాకు అదో ఫీలింగ్ అయింది. ఎటు తోటలకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కళ్ళు మూసుకుంటే అమ్మవారు ప్రత్యక్షమై తిరుగుతూ ఉండేవారు. చాలా చాలా ఆనందంగా ఉంది స్వామి. ఆ అనుభూతి మర్చిపోలేను స్వామి. గత 3 నవరాత్రులు చెప్పి నవరాత్రులు చేసాం స్వామి. ఆ నవరాత్రుల కంటే ఈ నవరాత్రులు ఇంకొక మెట్టు పైకి ఎక్కినట్లుగా అనిపించింది స్వామి మాకు. మంచిగా సాగింది స్వామి. ఓకే స్వామి. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎప్పటి నుంచి స్వామి? నాకు ఇది 4 నవరాత్రులు స్వామి. ఫస్ట్ జాయిన్ అయిన కాడ నుంచి ఫస్ట్ వరాహి నవరాత్రులకే జాయిన్ అయ్యాను. తర్వాత శ్యామలాంబదేవి, ఇది వారాహి, ఇంకోటి ఇంకా 2 నవరాత్రులు చేసాం కదా స్వామి. మంచిగా ఇది 4 నవరాత్రులు మనకి. ఓకే స్వామి. జాయిన్ చేసేటప్పుడు రవీంద్ర అనే స్వామి జాయిన్ చేయించాడు స్వామి. ఓకే స్వామి. మీకు బాగా గుర్తుండిపోయిన నవరాత్రులు ఏంటి స్వామి? ఎందుకని? ఈ నవరాత్రులు లేదు స్వామి. ఈ నవరాత్రుల్లో మనకి అసలు ఆ వాయనాలు ఇచ్చినప్పుడైతే నాకు ఇంత ముందు అంటే మామూలుగా అట్లా కనపడుతూ వెళ్ళిపోయేవాళ్ళు. గజ్జె సౌండ్ కూడా వినపడదు స్వామి. ఈ వాయనాల రోజు మంచి అనుభూతి ఇచ్చింది ఈ అమ్మవారు. అది మర్చిపోలేను అసలు. మనం మామూలుగా ఈ నవరాత్రుల్లో మనం ఎటన్నా పనికి నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయంలో భాగంగా తోటలకు వెళ్ళి అటు ఇటు తిరిగేటప్పుడు ఒక 2 రోజులు అయితే నా ఎమ్మటే అమ్మవారు తిరుగుతా ఉందేమో అనిపించింది స్వామి. ఆ అనుభూతి వేరుగా ఉంది స్వామి. ఈ నవరాత్రుల్లో మంచి అనుభూతి అంతే అది నాకు జరిగింది బాగా. ఓకే స్వామి. ఆ గురువు గారు ప్రతి ఒక్క నవరాత్రుల్లో ఏదో ఒక ఆయుర్వేదానికి సంబంధించింది జోడిస్తున్నారు కదా, మీకు అవును. ఎలా అనిపిస్తుంది? ఈ ఆయుర్వేదం అంటే మనకి అమ్మవారికి పూజ చేసినట్టు ఉంటుంది. మనకి ఆయుర్వేదంగా ఒక బెనిఫిట్ అనేది చూపిస్తున్నారు. మామిడి అల్లమును ఇది మామూలుగా అవి చేసి పేస్ట్ చేసి పెట్టుకోమన్నారు. అవి పెడితే అది ఒక రకమైన ఫీలింగ్, అది ఒక ఆనందంగా రిలాక్స్డ్గా ఉండేది స్వామి. బాగుంది అది. అది ఆయుర్వేదం అనేది మెడిసిన్ కంటే ఇది బెటర్గా స్వామి. ఇదైతే మంచిదే అనిపించింది నాకు. గురువు గారు టైం అంటే టైమే, ఈ అవును. పద్ధతి మంచిదేనా స్వామి? టైం అంటే అదే కరెక్ట్గా ఉండాలి కదా. క్రమశిక్షణ లేకపోతే మీది ఒక దారి అయిద్ది, నాది ఒక దారి అయిద్ది. నా టైంలో నేను చేస్తాను, ఈ టైంలో నేను చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు కదా స్వామి. గురువు గారు ఒక మాట అన్నారు అంటే అది టైం టు టైం అది జరిగిపోవాలి అంతే. అది గురువుకి ఇచ్చే గౌరవం అనుకోవాలా, లేకపోతే భక్తి అనుకోవడం అది మన ఇష్టం. కానీ అది కరెక్ట్ గురువు గారు చెప్పిన మాటకి జవదాటుకోకుండా మనం చేసేదే అది. ఆ గురు భక్తి అనేది ఒక రకంగా ఉండాలి. ఓకే స్వామి. మీది ఇప్పుడు ఇప్పుడు ఇది మీది 4 నవరాత్రులు అన్నారు కదా. అవునండి. మిగతా నవరాత్రుల మంత్రదీక్షకి ఈ మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చు అయింది స్వామి? అంటే గురు దక్షిణ ఇవ్వాలని చెప్పేసి హోమం చేయాలని ఏమైనా
డబ్బులు అడగడం అది ఇది? అది అసలు అట్లాంటి డబ్బులు అడగడం అనేది గురువు గారికి డిక్షనరీలో లేదు కదా స్వామి. గురువు గారు డబ్బులు ఇస్తామన్నా తీసుకునేటట్టు లేదు కదా. అసలు ఆ గురువు గారు డబ్బులు అనే ప్రసక్తే రాలేదు. మనకి ఏదో పూజ సామాన్ అంటే 1000, 1500 లోపు దొరికేసాయి. ఈ మొత్తం రూ. 1000, 1500 అయిపోద్ది. మొత్తం పూజ మొత్తం అయిపోతుంది. నవరాత్రులు. అసలు మంత్ర దీక్ష ఫ్రీ గీయటం అనేది మనకి అదేదో పూర్వజన్మ సుకృతం వల్ల అది జరగడం అనేది అది ఒక అద్భుతం. లేకపోతే అమ్మవారి దయ అయితే ఆ గురువు గారి దయ వల్ల మనకి ఈ జన్మకి ఇది సార్థకం చేసుకుంటే అదే చాలు గురువు గారు. అదే స్వామి. గురువు గారికి ఇచ్చే గురుదక్షిణ అనుకుంటా నేనైతే. ఓకే స్వామి. మీరు వచ్చాక కొత్త సాధకులు ఎందరో వచ్చారు కదా, వారి యొక్క అవునండి. అనుభవం విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ అనుభవాలు వాళ్ళ రేంజ్ లో ఉండే మంది మందికి ఒక రకంగా ఉంటది. వాళ్ళంటే వాళ్ళు బాగా చేసుకున్నారు, బాగా వస్తుంది అనుకుంటున్నాం. మనం చేయలేదని కాదు. మనకి వచ్చే అనుభవాలు మనకే వస్తున్నాయి కదా స్వామి. ఓకే స్వామి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు స్వామి? మీ అభిప్రాయం చెప్తారా? ఆ, నవరాత్రులు అంటే గురువు గారు చెప్పిన విధానానికి మనం గుప్త నవరాత్రులు అంటే ఈ నవరాత్రుల గురించి అసలు ఎవరికి తెలియదు కదా స్వామి. గుప్త నవరాత్రులు చేసుకోవడం వల్ల అది ఇంట్లో పాజిటివ్ దుష్ట శక్తులు కానీ బయటికి వెళ్ళటం కానీ మనకి ఫ్యామిలీ పరంగా మనకి ఆరోగ్యం పరంగా మామూలుగా మనం చేసే పనులలో మంచి ఫలితాలు వస్తాయి కదా స్వామి. ఈ అమ్మవారిని పూజించటం, గురువు గారిని సేవించటం మంచి అద్భుతంగా ఉంటుంది స్వామి. చేయాలి, నవరాత్రులు కూడా చేస్తే బాగుంటుందని. ఇదివరకంటే దసరా నవరాత్రులు చేసేవాళ్ళం. అది అది అట్లా ఒకటే, అది ఒకటే తెలుసు మాకు. ఈ వరాహి నవరాత్రులు వచ్చాక ఈ మొత్తం 4 నవరాత్రులు చేస్తున్నాం. ఓకే స్వామి. గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, ఏదైనా తప్పు చేస్తే తీసేస్తారు అని చెప్పి అంటూ ఉంటారు. మరి అవును. ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? మీరు భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? నేను అసలు ఎప్పుడు భయపడలేదు. గురువు గారు చెప్పింది చెప్పినట్టు యాజ్ టీజ్గా చేసేస్తున్నాను. గురువుగారు నాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నన్ను మాట కూడా అనలేదు స్వామి. ఏదో ఫస్ట్ నవరాత్రిలోనే ఏదో కొంచెం పూజలు కొంచెం తేడా ఉందని ఆ రవీందర్ రెడ్డి చెప్తే అది రవీందర్ రెడ్డి చెప్పి మళ్ళీ ఫోన్ చేసి కలెక్ట్ చేశారు. ఓకే. ఆ ఆ నవరాత్రిలో అదొక్కటే నాకు మైనస్. తర్వాత నేను ఏది మైనస్ చేయలేదు. మొత్తం నేను చెప్పేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు ఇంత మట్టుకి ఏమీ రిమార్క్ అనేది ఏం రాలేదు. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి స్వామి? టైం మనం చేసుకునే సాధన పెట్టి గురువు గారు టైం ఇచ్చారు. టైం ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే అది మంచిగా జరుగుతుంది. ఇక నేనైతే నవరాత్రులే కాకుండా నాకు మామూలుగా పూజ పొద్దుపూట కానీ సాయంత్రం కానీ పూజ చేసుకునేటప్పుడు ఒక అర్ధగంట కూర్చొని సాధన చేసుకుంటాను. మంత్రదీక్ష సాధన చక్కగా ప్రశాంతంగా ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోతాను స్వామి. ఆ సాధన చేయటం వల్లనే. అంతకుముందు గడిబిడి గడిబిడిగా ఉండేది వ్యాపారం. ఏది చేసినా మనకి ఏదో ఒక రకంగా నెగిటివ్ వస్తూ ఉంటూ ఉండేది. అయిద్దా కాదా అని పని భయపడుతూ ఉండేవాళ్ళం. ఈ సాధన మొదలు పెట్టాక మనకి ఏదైనా సరే అంత కూల్‌గా అయిపోతుంది. ఏదో వస్తారా? కాదా? కూలోళ్ళు వస్తారా? రారా? లేకపోతే టెన్షన్ అనేది అసలు టెన్షన్ లేదు. ఏదో టైంలో అదే అయిపోద్దిలే, అమ్మవారు ఉందిగా మనకేంటి, గురువుగారు ఉన్నారుగా, అదే అయిపోద్దిలే అనే ఆలోచనలో ఉంటే ఆటోమేటిక్‌గా అదే పని అయిపోతా ఉంటది స్వామి. ఆ సాధన చేయటం వల్ల. గురువుగారి ఆశీస్సులైతేనేమి, అమ్మవారి ఆశీస్సులైతేనేమి ప్రశాంతంగా ఉంటది. స్వామి, ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి ముఖ్యమైన కారణాలు ఏమైనా ఉన్నాయా స్వామి? ఆ! ఓకే స్వామి. ఇది ఫస్ట్ నేను ఈ దీక్షకి రాకముందు, సాధన చేయటానికి రాకముందు అంతా ఏయ్! నేను వస్తున్నంటే ఇంట్లో భయపడటం, లేపోతే మామూలుగా ఎవరి మీద పడితే ఆ మీద కోపం పడి, ఇష్టం వచ్చినట్టు అరిసేవాళ్ళం. ఇప్పుడు అది అంత కోపం ఉందిలే గానీ, అంత లేదు. మామూలుగా ఏదన్నా తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పే విధానం మీదకి నిదానంగా చెప్పుకోగలిగే స్థాయికొచ్చాం. మనల్ని చూసి భయపడే స్థాయి లేదిక. అంత పాజిటివ్‌గా ప్రశాంతంగా నడిచిపోతుంది స్వామి. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చే మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం స్వామి? అంటే నాకు నేను మీకిచ్చింది కూడా ఆన్‌లైన్‌లోనే కదా? ఆ మంత్రం ఆన్‌లైన్ శక్తిని మీరు అనుభవించారా స్వామి? ఆ! నాకు ఆన్‌లైన్‌లో ఇస్తే దానికి నిదర్శనం నేనే. దానికి అమ్మవారు గురువుగారు నాకు ఆన్‌లైన్‌లో ఇచ్చాక తర్వాత నవరాత్రులు స్టార్ట్ చేసినప్పటి నుంచి అమ్మవారి దర్శనాలేంటి, అయ్యవారి దర్శనాలేంటి,
మనకి ఏదన్నా పితృదోషాలు కర్మలు ఉన్నా అవి కొంచెం కొంచెం తగ్గుకుంటా ఫస్ట్ సాధన చేసే రోజు అప్పుడు ఫస్ట్ లో అయితే మాకు ఒకటే కన్నీళ్ళు, వైబ్రేషన్ వేడి, అంతా ఊగటం, అంతా చికచికాగా ఉండేది. ఏంటి ఇదేంటి మనకి ఇట్లా ఏంటి అని భయపడేవాళ్ళం. గురువుగారు చెప్తా ఉన్నోళ్ళు అది కర్మలు తొలగిపోతా ఉంటాయి, అట్లా వస్తూనే ఉంటాయి, ఏం కాదులే, దానికి భయపడాల్సిన పని లేదని గురువుగారు చెప్తుంటే అదే ధైర్యం మీద అటు చేస్తా ఉంటే ప్రశాంతంగా అసలు ఆ అది అమ్మవారి దర్శనం అంటే అవటం అంటే అది మామూలు విషయం కాదు కదా స్వామి. అది గురువుగారి ఆశీస్సులు ఉండబట్టి గురు దీక్ష, గురు పరపర మీద అట్లా మనకి మంత్ర దీక్ష ఇచ్చినప్పుడు అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా అది గురువు గారి దగ్గర ఉమ్, ఉన్న గురుతత్వం ఉంది కాబట్టి ఆ గురుముఖ మంత్రం ఇచ్చినప్పుడు మనకి దానికి ఏదైనా సాధ్యమే. ఆన్లైన్ అయినా ఓకే, ఆఫ్లైన్ అయినా ఓకే, ఏదైనా ఓకే అన్న ఈ రీతిలో సాగిపోదాం స్వామి. ఆ, మీ జపం అయిన తర్వాత మీకు వచ్చిన అనుభవాలకి గురుగారు వివరాలు అవి ఇస్తున్నారు కదా. అంటే మీకు అవును, జపంలో చేసేటప్పుడు అనుభవాలు వస్తూ ఉంటాయి. అంటే అమ్మవారి అవును, దర్శనం కానీ అయ్యవారి దర్శనం కానీ అలాంటి వాటికి అవును, గురుగారు ఆ వివరాలు ఇస్తున్నారు కదా. ఎలా ఉంది ఆ అవును. పద్ధతి? బాగుందండి. మనకి అంటే మనకు అంత నాలెడ్జ్ రాలేదు కాబట్టి మనకి ఈ అనుభవాలు వస్తున్నాయి కాబట్టి ఆ అనుభవాలకి ఏంటి ఆ పరిష్కారం ఏంటి లేకపోతే ఇంకేదన్నా ఏం జరుగుతుందని భయపడకుండా మనకి గురువు గారు ఎమ్మటే మనకి అనుభవాలకి ఎమ్మటే మళ్ళీ దానికి జవాబులు ఇస్తుంటే మనకి వచ్చిన అనుభవానికి ఇది 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 అని తెలిసిపోతుంది కదా స్వామి. అదే ఆ జవాబులు ఇవ్వకపోతే మనకి అసలు ఏంటో 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 అని మళ్ళీ భయపడతా ఉంటాం కదా. అది గురువు గారు ఎమ్మటే జవాబు ఇచ్చేసరికి అది సరి చేసుకోండి అనే కొంచెం చూపిస్తున్నారు కాబట్టి మనకి అసలు దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మంచి అది మంచిదే, మంచి కార్యక్రమం అనుకుంటున్నాం స్వామి. సంతోషం స్వామి. ఆ, మీకు వచ్చిన అనుభవాల్లో మీకు బాగా నచ్చినవి ఏంటాయి స్వామి? అమ్మవారి దర్శనాలు ఇప్పుడు ఈ ఈ నవరాత్రులు అమ్మవారి దర్శనం అయింది. ఒక యోగి రూపంలో నాకు దర్శనం ఇచ్చారు. అదంటే నేను అరుణాచలం ఒకసారి ఈ మధ్యలో వెళ్ళాను స్వామి, పోయిన 2 నెలల క్రితం. అక్కడ ఆ యోగి చూసుకుంటూ వెళ్ళిపోయా నేను. ఆయన ఒక చెట్టు కింద కూర్చొని అట్లే ఉన్నాడు. ఆ, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చూసుకుంటా వెళ్ళిపోయాను. తర్వాత ఇప్పుడు అదే అనుభవం నాకు వచ్చేసరికి గురువుగారి అనుభవాల్లో చెప్పినప్పుడు నీకు కాళికా అమ్మవారు నీకు దర్శనం ఇచ్చారయ్యా అని ఒక యోగి రూపంలో ఇచ్చారు. నీకు పట్టుకున్నావా పట్టుకోలేదా నాకు తెలియదు కానీ అది ఆ యోగి రూపం అనేది అట్లా ఇచ్చారండి అని చెప్పారు స్వామి. అది నాకు మర్చిపోలేను స్వామి. అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి ఆ పూలో నుంచి వెలిశారు కదా, ఆ గింజలు వాడటం బాగా ఉంది స్వామి. చుట్టూ ఫోటో చుట్టూ పెట్టుకోవటం చక్కగా. కొన్ని గింజలు మన ఇంట్లోనే పెట్టుకోమన్నారు జాగ్రత్తగా. చాలా బాగుంది స్వామి. ఓకే స్వామి. గజ్జెలు అమ్మవారికి వాడటం ఎలా ఉంది స్వామి? ఆ గజ్జెలు అంటే ఇక అమ్మవారి స్వరూపమే కదా స్వామి. గజ్జెల సౌండ్ అమ్మవారి స్వరూపమే అది. ఇక అసలు అమ్మవారిని మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టే. ఆ ఆ గజ్జెలు పెట్టడం వల్లే నాకు ఈ రోజు, నాకు ఆ లాస్ట్ రోజు అమ్మవారి మొగల సవడ వినపడ్డదేమో అనిపించింది స్వామి. దానివల్ల నాకు చాలా ఇదిగా ఉంది, మంచిగా జరిగింది అనిపించింది స్వామి. ఓకే, సంతోషం స్వామి. ఆ, గోధుళితోటి అమ్మవారికి ఆహ్వానం చేయడం ఎలా అనిపించింది స్వామి? చాలా అద్భుతం స్వామి. మాకు అంటే నాకు పల్లెటూరు కాబట్టి మాకు ఒక ఆవు దూడ ఉంది. నాకు ఆవు పిడకలకు కానీ ఆవు ధూళి కానీ ఆవు పంచకం కానీ నేను ఇబ్బంది పడే పని ఉండదు. ఎప్పుడంటే అప్పుడు తీసుకొచ్చుకుంటాం, ఫ్రెష్గా చేసుకుంటాం. గోధువులు అంటే ఆమె ఎప్పుడు శుక్రవారం రోజు ఎట్లాగూ మామూలుగా పూజ చేసుకుంటాం ఆ గోవుకి. అమ్మవారిదే కదా, అమ్మవారి ధూళిగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చక్కగా స్వాగతం పలికినట్టు బాగా ఉంది స్వామి. ఆ, గురుగారు పీఠంలో అమ్మవారికి ఆహ్వానం చేశారు చూసారా? ఆ ఆ, ఫొటోస్ అవి ఎలా చూసాను. అనిపించింది? అద్భుతం స్వామి. అసలు దానికి గురువుగారు ఆహ్వానం చేసేటప్పుడు దానికి తిరగలేదు అసలు. అది చాలా బాగుంది స్వామి. ఓకే, సంతోషం స్వామి. వెల్లుల్లి రసం ఎలా ఉంది స్వామి? అమ్మవారికి సమర్పణ చేయడం కానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది స్వామి. అది కొంచెం ఘాటు ఉందేమో కానీ, ఘాటు ఉన్నా కానీ అది బాగుంది స్వామి. బాగా మంచిగా జరిగింది ఆ రోజు కూడా.
చాలా బాగుంది అది. ఓకే స్వామి. తలాంటి స్నానం చెప్పినట్టు చేశారా స్వామి? చేసాం స్వామి. ఎలా అనిపించింది? రిలాక్స్డ్ ఉంది. మామూలుగా చేద్దరికి షాంపూలు పెట్టి చేస్తే అదేదో ఒక రకంగా ఉండేది. ఆ ఈ రకం కుంకుడుకాయలు, ఈ ఆకులు పెట్టి చేసేసరికి ప్రశాంతంగా అసలు ఒక రకమైన ప్రశాంతత ఉంది. అది ఆయుర్వేదం అంటే ఇట్లా ఇది ఒక రకంగా బాగుంది అనిపించింది స్వామి. ఓకే స్వామి. బెల్లం దీపం వెలిగించారా స్వామి? వెలిగించాం స్వామి. ఏంటి ఈ బెల్లం దీపం ఏంటి వెలిగించడం ఏందని చెప్పి అనుకున్నారా? ఆ, అది అంటే ఇక అంత ముందు అంటే ఫస్ట్ లో అంటే మనకి ఇదేంటి కొత్త కొత్తగా చెప్తున్నారు అనుకున్నాం కానీ నవరాత్రులు, ఇది 4వ నవరాత్రులు కాబట్టి చేసేది మనకి గురుగారు చెప్పారంటే దాంట్లో ఏదో పరమార్థం ఉంటుంది, దాన్ని చేయాలి అని చేసేసాం స్వామి. బాగా అసలు అద్భుతంగా జరిగింది స్వామి ఆ రోజు కూడా. మామూలుగా లేదు అలా చక్కగా దాంట్లో నెయ్యి పోసి చక్కగా బాగా జరిగింది. నెయ్యి కానీ శనగ నూనె కానీ. ఓకే స్వామి. కూరగాయల సలాడ్ ఎలా ఉంది స్వామి? అసలు అది చెప్పేది కాదు స్వామి, అంత అద్భుతంగా జరిగింది. టేస్ట్ కూడా మామూలుగా లేదు స్వామి. ఇలా అమ్మవారే చేపించారు కాబట్టి అమ్మవారికి బాగా వచ్చింది. ఆ, తిన్నోళ్ళు కూడా చక్కగా బాగుంది బాగుందని, బాగుంది అని చెప్పి ఆస్వాదించారు. ఆ, కూరగాయల సలాడ్ తీసుకోవడం వల్ల మీలో ఏమన్నా ఆరోగ్యపరంగా మార్పు ఏమైనా గమనించారా? పర్లేదు మంచిగా. ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా నొప్పులు కనుక ఇవి ఉండేవి. అంతకుముందు నేను అసలు పూజగా స్టార్టింగ్ నవరాత్రులకు ముందు నాకు నడుము నొప్పి విపరీతంగా వచ్చేది. అసలు ఈ నవరాత్రులు చేయగలుగుతున్నా, కూర్చోగలుగుతున్నా, కూర్చోలేనా, కూర్చుంటానా, కూర్చోనా. నాకు ఎప్పుడు నవరాత్రులు స్టార్ట్ అయినప్పుడు కానీ ఆ నవరాత్రులకు ఫస్ట్ రోజు రెండో రోజు ముందు ఏదో ఒకటి ఇబ్బంది పెడతా ఉండేది. ఇక ఈ ఇబ్బంది కూడా నాకు ఏదో కర్మఫలం ఇట్లా చూపిస్తున్నారు లేని స్టార్ట్ చేసాం స్వామి. అది చేశాక ఇక అసలు తిరుగు లేకుండా మామూలుగా సాఫీగా జరిగిపోయింది స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించింది స్వామి? ఉమ్, మామూలుగా అమ్మవారికి మనం ఏ విధంగా అయితే చేస్తామో ఆ గురువుగారు చెప్పిన విధంగా చేసాం. అలాగా అది మాటల్లో చెప్పలేము అండి. అది బాగా జరిగింది. ఉమ్, మనం చేత గుళ్ళోకి వెళ్ళి అట్లా దగ్గరికి వెళ్ళి చేయలేము కదా. ఆ విధంగా మనం ఇక్కడ నుండి చేసుకున్నట్టు అభిషేకం చేసేటప్పుడు అమ్మవారి కరెక్ట్గా అక్కడ కూర్చొని చేపించుకున్నట్టు అనిపించింది స్వామి. ఓకే స్వామి. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ ఆ, ఏదైనా నైవేద్యం కానీ సమర్పించుకున్నప్పుడు అమ్మవారు ఆ మంచినీరు నైవేద్యం తీసుకున్నట్లుగా ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకేమనిపించింది? ఆ, మన అమ్మవారు, గురువు గారు అమ్మవారిని పంపించారు మన ఇళ్ళకి. అమ్మవారు స్వీకరించారు. ఇది 4వ నవరాత్రులు కాబట్టి మనకి అమ్మవారికి దగ్గర అయిపోతున్నాం అనే ఆలోచన గురువుగారు దయ వల్ల అయితేనే, గురువుగారి ఆజ్ఞ ప్రకారం అయితే అమ్మవారు వచ్చారు. గురువుగారి దయ వల్ల మనకి ఇది ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ఎప్పుడు చేజార్చుకోకూడదు. ఎప్పుడు వచ్చినా నవరాత్రులు వచ్చినా మనం ఏదైనా గురువుగారు ఏ విధంగా చెబితే ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి అమ్మవారు ఎప్పుడు అండగా ఉంటారు, గురువుగారు అండగా ఉంటారని బాగా అనిపించింది స్వామి. సంతోషం స్వామి. మీకు జపసాధనలో ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు స్వామి? జపసాధనం వచ్చినప్పుడు నాకు ఇబ్బందులు ఏమి లేవు స్వామి. అసలు నాకు ఎప్పుడు వచ్చినాక అసలు జపసాధనలో కూర్చున్నప్పుడు నాకు ప్రశాంతంగా ఇక అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను. నాకైతే ఎదురుగా ఎప్పుడు నాకు సమస్య అనేది ఎదురుగా రాలేదు ఇంత మట్టికి ఈ 4 నవరాత్రుల్లో కూడా. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయి స్వామి? ఏమైనా లోటు ఏమైనా ఉందా? ఏం లేదండి నాకు. అసలు అమ్మవారు ఇంట్లోకి వచ్చి మొగలు సప్పుడు చేసినప్పుడే నాకు ఇక ఈ జన్మకి ఇదే ధన్యం కదా అనుకున్న స్వామి. నాకు ఇంకా అమ్మవారు ఇంకా అంతకంటే ప్రత్యక్షంగా మనకి ఇంకేం చూపించగలుగుతారు. నేనున్నాను నీ వెనకాల అని చూపించినప్పుడు ఇంకా లోటు ఏముంది స్వామి మనకి. అసలు నాకు లోటు అనేది ఏం లేదు. అలా సాగనంపే రోజు కూడా అమ్మవారు గజ్జల సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. చాలా ఆనందంగా అనిపించింది స్వామి.
ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారు స్వామి? అంటే పీఠం గురుగారు ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తారు కదా! దాని మీద మీ మీ అభిప్రాయం స్వామి? ఆ గురువు గారు కష్టపడి గురువు గారు సంపాదించిన డబ్బులు పెట్టే చేస్తున్నారు. గురు పీఠానికి సంబంధించిన సాధకులు ఏమన్నా మాలాంటి వాళ్ళు ఏమన్నా సహాయం చేద్దాము, లేకపోతే ఎంత మాకు చేతనైనంత ఒక 500 1000 ఎంత అని కానీ ఇద్దామన్నా కానీ మేము వద్దు, మీరు వద్దు, ఎవరు వద్దు అన్నట్టుగా గురువుగారు అంటాం. గురువుగారు ఒక్కళ్ళే చేయటం, దానికి సాధకులు కొంచెం తోడుండి కార్యక్రమం నడిపించేటప్పుడు సాధకులు కొంచెం తోడుంటున్నారు. దానికి గురువుగారికి ఇప్పుడు మన కర్మలు కూడా తీసుకెళ్లి దాంట్లో విలీనం చేస్తున్నారేమో అనిపించింది స్వామి. ఆ కర్మలు తొలగించడానికి సాధకులకు, నవరాత్రుల సాధకులు అయితేనే, ఎవరి సాధకులు అయితే ఏ సాధకులైనా కర్మలు కొంచెం తొలగించడం కోసమైనా గురువు గారు చేస్తున్నారేమో అని నా అభిప్రాయం. ఓకే స్వామి. అది ఉం. చెప్పండి స్వామి. అది మంచి కార్యక్రమం అని నేను అనుకుంటున్నాను స్వామి. ఓకే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో కలిగిన మార్పులు శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏమైనా ఉన్నాయా స్వామి? శారీరకంగా అంటే నాకు ఇంతకుముందు నొప్పులు, మోకాలు ఆపరేషన్ ఒకటి అయింది, అదొక నొప్పి ఒకటి ఉండేది. అది ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ అవుతుందో అనిపించింది. తర్వాత ఇప్పుడు మనకి పనులు కానీ మానసికంగా అంటే ఇంతకుముందు అప్పుడు పేటలో రాకముందు మనకి అన్ని ఏ పనులు చేస్తున్నా అంతా ఎదురే. నేను ఒక అడుగు ఎత్తే ఎదురుకి ఇంకో 2 అడుగులు ఎటు నుంచి వచ్చి ఆ పని ఆగిపోవడం, లేకపోతే ఇంక వేరే విధంగాను ఏదో రకంగా అడ్డంకులు సృష్టించాయి. ఈ సాధన మొదలు పెట్టాక మనకి గురుగారు గురుముఖం మాత్రం ఇచ్చి సాధన మొదలు పెట్టాక సరే ఇవాళ కాకపోతే రేపైనా అయిద్దిలే అని టెన్షన్ పడేవాడిని కాదు. ఇప్పుడు అప్పుడు టెన్షన్ పడుతుండేవాడిని. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. ఇవాళ కాకపోయినా రేపైనా ఉదాహరణకి నాకు శనగ బేకాలి. శనగ బేకాలంటే నాకు కూలోళ్ళు కావాలి. అందరూ బీగుతున్నారు, మంది ఎట్లా ఎట్లా అనుకుంటే డైరెక్ట్‌గా ఆళ్ళే ముఠా వాళ్ళు ఆళ్ళంతట ఆళ్ళే వచ్చి మేము బీగుతున్నాం రెడ్డి గారు అనుకుంటూ ఉరికొచ్చి వాళ్ళే పీకే విధంగా. ఆ పనులు గూడా అట్లా స్పీడ్‌గా జరిగిపోతున్నాయి స్వామి. నాకు ఇబ్బందనేది లేదు. అప్పుడు ప నవరాత్రులు గురుముఖ మంత్రం తీసుకోకముందు గురువుగారి దగ్గర పరిచయం లేని మరప్పుడు అంతా ఏదైనా మనకొస్తామన్నోళ్ళు గూడా పనికి వచ్చేవాళ్ళు గాదు. ఇదిగో వత్తంలే, రేపు వత్తంలేండి అనుకుంట వెళ్ళిపోయేవాళ్ళు. అది అమ్మవారి కటాక్షం, గురువుగారి దయ అన్నీ నాకు సహకరిస్తున్నాయి అనుకుంటాను నేను స్వామి. ఓకే స్వామి. మంత్ర సాధన మీ జీవితాన్ని మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? ఇంతకుముందు అంటే ఎప్పుడూ టెన్షన్ పడతా ఉండేవాడిని. ఆ టెన్షన్ లేదు. అదొక మలుపే అన్నట్టే నాకు. మామూలుగా ఇప్పుడు పిల్లోళ్ళు చదువులు గాని, ఏదైనా వాళ్ళ రూట్‌లోకి ఆళ్ళెళ్ళిపోతున్నారు. వాళ్ళు ప్రశాంతంగా చదువుకుంటున్నారు. అంతకుముందంటే ఏదో చికాకుగా ఉండేది. ఈ నేను సాధనలోకొచ్చాకైతే గురువుగారి మంత్రదీక్ష ఇచ్చాక నాకు చాలా రిలీఫ్‌గా ఉంది. బాగా సాగుతుంది. ఏ పనైనా మంచిగా సాటిస్ఫై. ఓకే స్వామి. మీరు ఇక్కడికొచ్చాక సనాతన ధర్మం గురించి గానీ, దేవుడి గురించి గానీ మీరేం నేర్చుకున్నారు? సనాతన ధర్మం ఇది ఎప్పుడూ మనకి అంతకుముందంటే మామూలుగా పూజలు అంటే గుడికి పోయినామా అంటే పోయినాం వచ్చాం. ఇప్పుడు అట్లా కాదు. గుడికి పోయినామా అంటే దానికి ఆ భక్తి, అక్కడ వైబ్రేషన్, అంతకుముందు ఆ వైబ్రేషన్ పట్టుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు అక్కడికెళ్ళామంటే గుడి కాడికి వెళ్ళామంటే అదొక వైబ్రేషన్ వచ్చేది. ఆ వైబ్రేషన్ పట్టుకోగలుగుతున్నాం. ఏదైనా మనం అక్కడ కూర్చొని ఒక కాసేపు ఒక గంట, అర్ధగంట కూర్చొని సాధన చేసుకోవడము ఏదైనా ఉండేది. ఇప్పుడు ఉంటుంది. అప్పుడు ఏముంది, పోయామా, కొబ్బరికాయ కొట్టామా, వచ్చేసామా, మన పని అయిపోయింది. దేవుడి కాడికి వెళ్ళాంగా, వచ్చాంగా అనే విధానంగా ఉండేది. సనాతన ధర్మం ఇది అని ఇప్పుడు మాకు గురువుగారి కిందకొచ్చాక మాకు అర్థమవుతుంది. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా స్వామి? ఏం లేవండి. నాకు అఖండ దీపారాధన ఎప్పుడు కూడా ప్రశాంతంగా సాగిపోతా ఉంది. ఫస్ట్ నవరాత్రులప్పుడే కొంచెం భయపడ్డాము. అది ఒక రోజు కూడా ఇబ్బంది పడేటట్టు ఉంటేనే అమ్మవారు నేను అట్లా పడుకున్నప్పుడు ఇంటికాడ ఇబ్బంది అవుతుందండి చెప్పినట్టే అట్లా కన్ను మూసుకునేసరికి అట్లా కంట్లో కనపడది. ఇంటికి ఫోన్ చేస్తే ఆ, ఏం లేదు ఏం లేదు అంది. తర్వాత కొద్దిగా ఉన్నాక చికాకు అవుతుందని నాకు మళ్ళీ ఫోన్ చేసింది. ఏం కాదులే, జాగ్రత్త, కొద్దిగా పైకి లేపు, వత్తిని మంచిగా ఉంటుందిలే అంటే అప్పుడు లేపాక ఇక అప్పుడు అదే ఫస్ట్ నాకు సన్నివేశం. అది ఇబ్బంది అయ్యిద్దేమో అని భయపడ్డా.
ఈ తర్వాత నాకు ఇక అసలు అట్లాంటి ఇబ్బంది ఏమీ జరగలేదు స్వామి. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం తీసుకొని చేసుకునే దానికి మీకేమన్నా తేడా అర్థమైందా స్వామి? గురువు గారు లేకోకుండా మనం ఏం చేస్తే ఏమైపోద్దండి? గురువు సరే, అది గురువు పరంపరగా తీసుకున్న మంత్రానికను మన సొంతంగా ఇప్పుడు యూట్యూబ్లలో చాలా మంది ఎన్నో మంత్రాలు పెడుతున్నారు. అవన్నీ తీసుకుంటే దానికి దీనికి పొంతనేడ స్వామి. గురువు గారితో తీసుకున్న మంత్రానికి అది దాని పవర్ వేరు ఉంటది. ఆ పవరు ఎవరు పట్టుకోలేరు. అది సాధన చేసి ఆ గురువు గారితో తీసుకుంటేనే ఆ పవర్ పట్టుకోగలుగుతాం, ఆ పవర్ స్వీకరించగలుగుతాం మనం స్వామి. గురువు లేకుండా ఓకే. మంత్రం తీసుకుంటే అది వేస్ట్. గురువు ఉండాలి. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలు ఉన్నాయా స్వామి? గోరింటాకు పెట్టాం స్వామి. పెట్టినప్పుడు మంచిగా అమ్మవారికి చేతులకి పెట్టినప్పుడు మంచిగా ఎర్రగా బండిని మేము పెట్టుకున్నా కానీ అది మామూలుగా మంచి ఎరుపు మంచి బాగా పండింది స్వామి. అమ్మవారికి సారేవ్వాలని గురుగారు చెప్పారు కదా, ఎలా అనిపించింది? నవరాత్రులప్పుడు ఇదేంటి అమ్మవారికి సారి ఇయటం ఏంటి, ఇదంతా ఎంతో కొత్త కొత్తగా చేపిస్తున్నారు అనుకున్నాం. ఇక అలవాటు అయిపోయింది స్వామి. అసలు అమ్మవారికి సారి ఇయటం అంటే ఆ సారి ఇచ్చే రోజు వాయనాలు కానీ ఏదైనా మనం పెట్టుతుంటే అది ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. అది ఆ వైబ్రేట్ వేరుగా ఉంటుంది. ఆ రోజు వాయనాలు ఇచ్చిన రోజే మనకి ఇది అమ్మవారు దర్శనం కానీ లేకపోతే అమ్మవారు పువ్వులు కింద పడటం కానీ అంతా అది అమ్మవారి ఆశీర్వాదం మనకి ఇచ్చినట్టు చాలా బాగా నడిచింది స్వామి. అలా అమ్మవారు మూవల సప్పుడు కానీ అదంతా బాగా జరిగింది స్వామి. అమ్మవారు స్వీకరించినట్టు నాకు ఇక ఇలా అనిపించినట్టు. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? తెల్లవారుజాము 4 గంటలకి లేచాం స్వామి. తెల్లవారుజాము 4:30 కల్లా అమ్మవారిని సాగనంపాము. ఆ రోజు మొత్తం పూజ కనుక చేసుకొని అమ్మవారిని సాగనంపేటప్పుడు బయటకు వెళ్తుంటే అదొక రకమైన బాధ. ఏంటి 9 రోజులు మనం ఇంట్లో ఆడబిడ్డను కనుక చూసుకున్నట్టు చూసుకుని అమ్మాయి ఆడబిడ్డను బయటకి పెళ్లి చేసి ఆడబిడ్డని బయటకు పంపిస్తే ఎంత బాధ ఉంటుందో ఆ విధంగా బాధగా అనిపించింది స్వామి. వెళ్తా వెళ్తా కూడా అమ్మవారు మూవలు సప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు. అది అది ఒక ఆనందము, ఇది ఒక బాధ. అలా జరిగిపోయింది స్వామి. ఓకే స్వామి. గురుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా, ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు మీకేమనిపించింది? అదొక అది ఈ గత జన్మ పూర్వ జన్మక ఏదో అదృష్టంలో చేసుకొని ఉంటేనే ఇట్లాంటి గురువుగారు మనకు దొరుకుతారని నాకు ఫస్ట్ స్టార్టింగ్ నవరాత్రులకు వచ్చినప్పుడే అర్థమైంది స్వామి. ఆ గురుముఖ మంత్రం ఇచ్చినప్పుడు దానికి పవరు, దాని వాల్యూ తెలిసిన వాళ్ళైతే వేరే విధంగా అయితే మాట్లాడరు. నాకైతే అర్థమైంది ఆ గురువు గారి మంత్రం ఏదైనా మంచిదే. అది చిన్నదా పెద్దదా అని కాదు. గురుముఖ మంత్రం పరంపరగా గురువుగారు ఇచ్చారు. అది బాగా సాగుతుంది. బాగుంది అనిపించింది స్వామి. ఓకే స్వామి. నేటి సమాజంకి ఇలాంటి పీఠం అవసరం ఉందా స్వామి? చాలా అవసరం స్వామి. ఇట్లాంటి పీఠాలు లేకపోతే సనాతన ధర్మం గురువుగారు చెప్పినట్టు వచ్చే 20 ఏళ్లలో మొత్తం ఏముండదు. హిందూ ధర్మం అనేది లేకుండా వెళ్ళిపోద్ది స్వామి ప్రపంచం. మన దేశంలోనే చిక్చికాకు అవుతుంది అంతా. ఇట్లాంటి పీఠాలు చాలా ఉండాలి. చాలా ఉండాలి. చాలా బాగా జరుగుతుంది స్వామి మన పీఠంలో అయితే. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలి అని గురుగారు కొన్ని మాటలు చెప్పారు, అవును. మీకేమనిపించింది? ఈ రోజుల్లో ఆ విధంగా పెంచితేనే బాధ్యతలు, పెద్దల్ని గౌరవించటం, దేవుడి మీద భక్తి, సనాతన ధర్మం అంటే దాని విలువ, దాని సాంప్రదాయాల విలువ అన్నీ జోడించి చెప్పగలిగితే ఆ విధంగా చెప్పితేనే ఈ నేటి సమాజంలో ముందు ముందు మన సనాతన ధర్మం అనేది ముందుకు సాగిద్ది. లేకపోతే ఇదంతా ఇంగ్లీష్ కల్చర్ వచ్చేసే విధంగా ఉంది స్వామి. అది కరెక్ట్. గురువుగారు చెప్పింది అయితే నాకు తెలిసి 100% కరెక్ట్. ఆ విధంగా
పెంచగలిగితేనే పిల్లల్ని ముందు ముందు మన సనాతన ధర్మం కానీ అమ్మవార్లు అభయం కానీ మనకి ఏదైనా గురువుగారి పరంపరం కానీ ఏదైనా మంచిగా సాగిద్దని నాకు ఒక అభిప్రాయం స్వామి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది స్వామి? వాళ్ళు మనం ఎప్పుడైనా ఫోన్ చేస్తే మన అయితే నాకు అవసరం రాలేదు. ఎప్పుడు మనకి ఏంటి అలవాటు అయింది కాబట్టి నాలుగో నవరాత్రులు కాబట్టి నేను ఇంతకుముందు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అంతే మూడో నవరాత్రులకు ఫోన్ చేస్తే ఎమ్మటే ఫోన్ చేసి ఏంటి స్వామి అని అడిగేవాళ్ళు స్వామి. ఒకటి సాధకులు మంచి రెస్పాన్స్ ఇస్తారండి గురువు గారికి. గురువు గారితో అనుబంధంగా ఉన్నారు కాబట్టి మనం కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళైనా వాళ్ళ ఏదైనా తెలియంది అడిగితే ఎమ్మటే సమాధానం రెస్పాన్స్ ఎమ్మటే ఇచ్చేస్తారు. ఆ సాధకుల సహకారం బాగుంది. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? గురువు గారు సపోర్టే కదా దానికి మనం చెప్పేది కూడా కదా స్వామి. గురువుగారు సపోర్ట్ చేయబట్టే మనకి అమ్మవారు ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే మన ఇళ్ళకి అమ్మవారు రావడం ఏంటండి. ఆ గురువు గారు సపోర్ట్ లేకపోతే మనం అసలు ఈ నవరాత్రులు చేయలేము. చూడడం కూడా మాకు తెలియదు కూడా ఆ నవరాత్రుల గురించి. మామూలుగా ఇది దసరా నవరాత్రులు చేసామంటే ఆ దుర్గమ్మ తల్లిని పెడతాం కాసేపు ఆ 9 రోజులు. లేకపోతే యజ్ఞేశ్వర స్వామిని పెడతాం ఆ 9 రోజులు నవరాత్రులు చేస్తాం వదిలేస్తాం. అంతేగాని ఇంత భక్తి కానీ ఇంత ఇది కానీ మనకి ఈ సోషల్ మీడియా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చుకుంటా చక్కగా గురుగారు సపోర్టు నెంబర్ 1 ఉంది. ఈ రోజు ఇది చేయాలి, ఈ రోజు ఇది చేయాలి, ఈ పండగకి ఇట్లా చేయాలి అని తెలియని విషయాలు కూడా గురుగారు చెప్తుంటే ఇంకా దానికి సపోర్ట్ ఫుల్ సపోర్ట్ అన్నట్టే కదా స్వామి. సంతోషం స్వామి. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం స్వామి? నవరాత్రులు అవకాశం దొరకటమే గొప్ప విషయం. ఆ అవకాశం వచ్చిన వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి గత జన్మల పాపాలు కానీ పుణ్యాలు కానీ ఏదైనా గురువుగారి పరంపరలో చక్కగా జరిగిపోద్ది. వాళ్ళు చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు అన్నట్టు స్వామి. నాకు తెలిసి నేనే ఉదాహరణ. నేనే మంచి స్థాయిలకు చేరుకోగలుగుతాను ఆ భక్తి మార్గంలో. ఆ భక్తి మార్గం నేర్చుకోగలిగిన వాళ్ళు ఇక దానికి మించింది ఇంకోటి ఆస్తులు ఉన్నా లేకపోయినా మనకు భక్తి అనేది ఏమంటే ఉంటే అమ్మవారే దారి చూపిస్తుంది. ఏ విధంగా ఎటు వెళ్ళాలా ఏంటి అనేది. అది అట్లా ఉండాలని నేను కోరుకుంటాను స్వామి. అది చేసుకోవాలి. అవకాశం వచ్చిన వాళ్ళు ఎవరు చేజార్చుకోకూడదనే ఆలోచన నాకైతే ఉంది స్వామి. నా అభిప్రాయం.